హెచ్ఎంఎస్ కార్యాలయంలో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి వివిధ అంశాలపై చర్చించి తీర్మానం చేసుకున్న హెచ్ఎంఎస్ నాయకులు మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు గోదావరికని చౌరస్తాలోని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్ జక్కిర నారాయణ అధ్యక్షతన కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ రియాజ్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ పాల్గొని వివిధ అంశాలపై చర్చించి తీర్మానించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌరస్తాలో అక్రమ కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగిందని, అండగా ఐక్యవేదిక సంఘాలను ఏర్పాటు చేసుకుని కూల్చివేతలను నిరసిస్తూ ఐక్యవేదిక సంఘంతో కార్పొరేట్ ఆఫీసు ముందు నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని, అదేవిధంగా N1ని రద్దు చేయడానికి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించామని, సర్ఫేస్ జనరల్ మజ్దూర్ అయిన కార్మికులకు నష్టపోయిన బేసిక్ తిరిగి చెల్లించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడం, అలాగే ప్లీనరీ మీటింగులు త్వరలోనే పెట్టాలని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గోదావరికి హెడ్ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అన్ని ఏరియా వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, గోదావరికి ఉన్న ప్రతి మైన్ పిట్ సెక్రటరీ సభ్యులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానమైన అంశం, గెలిచిన సంఘాలు పనిచేసుకొని పన్నాయి, వాళ్ళు కార్మికుల కోసం పనిచేస్తలేరు, వాళ్ళు కేవలం వాళ్ళ పైరుల కొరకే చేస్తున్నారు. సింగరేణి మేనేజ్మెంట్ కూడా వాళ్ళకు టోటల్ సింగరేణి వ్యాప్తంగా కూడా డిప్యుటేషన్ల దందా అని పెట్టి పర్మనెంట్ పోస్టుల డిప్యుటేషన్ల మీద లంచాలు తీసుకొని వెళ్తున్నారు. క్వార్టర్స్ అలాట్మెంట్ లో కూడా బేరం పెరిగింది, బేరం ఇచ్చిన పైసలు ఇచ్చిన అలాట్మెంట్ చేస్తున్నారు. ప్రమోషన్లు అడ్రస్ గల్లంతైంది, ప్రమోషన్స్ లేవు, ప్రమోషన్లకు ఇంక్రిమెంట్స్ లేవు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కావాలేదు. 12 ఏరియాలో లేనిది గోదావరికలో ఇండ్ల కూల్చివేత కాంగ్రెస్ ప్రభుత్వ వాళ్ళ కార్యకర్తలతోటి గుండాయిజం జరుగుతుంది. రోడ్ల మీద కూర్చుండి హైదరాబాద్ లో కదా ఇది ల్యాండ్ గ్రాబర్స్ కుర్చీలు వేసుకుని ఎట్లా కూర్చుంటారో అట్లా కంపెనీ క్వార్టర్ దగ్గర కూలగొట్టి అక్కడ కూర్చుండి డ్రామా నాటకాలు ఆడుతున్నారు. దానికి వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. దానికోసం చౌరస్తా నుండి కూలగొట్టే క్వార్టర్ల కోసం నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది. మేనేజ్మెంట్ కూల్చివేతలు బంద్ చేయండి, డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ అంటే కూల్చేసి షాపులు కట్టడం డెవలప్మెంట్ కాదు. కొత్త బాల్ తీసుకురావాలి, కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి, దానికి డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడున్న క్వార్టర్స్ ను సి టైప్ క్వార్టర్స్ లాగా డబుల్ బెడ్ క్వార్టర్స్ గా తయారు చేయాలి, అది డెవలప్మెంట్ అంటారు. రోడ్ల మీద ఎర్రటి 15 రూపాయలకు ఫీట్ వచ్చే లైట్లు చుట్టూరుగా పెట్టి అప్ప ఇదే డెవలప్మెంట్ నగరంగా ఆడుతుందని చెప్పడం అది డెవలప్మెంట్ కాదు అని హెచ్ఎంఎస్ అంటుంది. ఈ కార్యక్రమంలో అన్ని ఏరియాలోని వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ కమిటీ సభ్యులు, బ్రాంచ్ సెక్రటరీ, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.